అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఏపీపీఎస్సీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో పార్ట్ బి జనరల్ ఫారెస్ట్రీ సిలబస్ కంప్లీట్ చేద్దామని కదా స్టార్ట్ చేసాం. సో ఆ ప్రాసెస్లో మనం ఈరోజు కెమికల్, బయాలజికల్ అండ్ జెనెటిక్ మెథడ్స్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అనేది చూద్దాము. నేను ఆల్రెడీ ప్లాంట్ డిసీజెస్ గురించి అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది ఇన్ఫెక్షన్ గురించి నేను ఆల్రెడీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేశాను. సో దాని తర్వాత ఇది చాలా పెద్ద వీడియో ఉంటుంది అని చెప్పేసి నేను మిగతావన్నీ కూడా కంప్లీట్ చేశానండి. ఇవన్నీ కూడా షార్ట్స్ కింద పెట్టాను. సో వెళ్ళి చూడండి చూడలేని వాళ్ళు. అండ్ ఆల్సో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, నేను ఇంకేమైనా పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా మిస్ చేశానా, ఏమైనా ఫ్యాక్ట్స్ ఏమైనా మిస్ చేశానా అనేవి. అండ్ ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో మనం ఈరోజు కెమికల్, బయాలజికల్, జెనెటిక్ మెథడ్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ టాపిక్ అయిందంటే వీ షుడ్ బి ప్రౌడ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ అండ్ ఫర్ మై సెల్ఫ్ ఆల్సో ఫర్ కంప్లీటింగ్ యూనిట్ 1 అండ్ విల్ సక్సెస్ఫుల్లీ గో ఇన్ టు ద ఫారెస్ట్ అండ్ ఎకాలజీ. చాలా బాగుంటుంది టాపిక్ కూడా. అండ్ ఇంకా సోది లేకుండా ఎంటర్ అయిపోదాం టాపిక్లోకి. సో కెమికల్ మెథడ్స్ అంటే ఏంటంటే ఒక కెమికల్స్ని యూజ్ చేసి మనము ఆ యొక్క డిసీజ్ని మనము క్యూర్ చేయడం, దాన్ని మనం కెమికల్ మెథడ్స్ అని అంటాం. అంటే కెమికల్స్ని యూజ్ చేస్తామన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మనం ఒక ఫంగల్ డిసీజెస్ అనేవి మనకి ఒక ఫంగస్ వల్ల, బ్యాక్టీరియా వల్ల, వైరస్ వల్ల కూడా రావచ్చు కదండి. సో మనం ఇఫ్ ఇన్ కేస్ ఫంగస్ వల్ల వస్తున్న వాటిని చంపితే వాటిని ఫంగిసైడ్స్ అని అంటాం ఆ కెమికల్స్ని. ఒకవేళ బ్యాక్టీరియాకి సంబంధించిన దానివల్ల వస్తే డిసీజ్, బ్యాక్టీరియాని చంపితే మనం బ్యాక్టీరియా సైడ్స్ అని అంటాం. అట్లా వైరస్ వల్ల వచ్చింది అనుకో, జనరల్గా వైరల్ డిసీజెస్ అన్నీ కూడా వెక్టార్ బేస్ మీద ఉంటుంది. సో వెక్టార్స్ అంటే నథింగ్ బట్ ఇన్సెక్ట్స్ కదా. సో ఇన్సెక్ట్స్ యూజ్ చేయాలి, అప్పుడు ఇన్సెక్టిసైడ్ యూజ్ చేయాలి అప్పుడు. ఓకే, అట్లా కొన్ని గుర్తుపెట్టుకుందాం. సో ఫంగిసైడ్స్కి ఏంటంటే మ్యాంకోజెబ్ అండ్ కార్బండిజం అండి బెస్ట్ ఎగ్జాంపుల్స్. జనరల్గా స్పాట్స్ కానీ, లీఫ్ స్పాట్స్, లీఫ్ రాట్స్ ఇవన్నీ కూడా తగ్గిస్తాయి. నెక్స్ట్ బ్యాక్టీరియా సైడ్స్ అనగానే స్ట్రెప్టోసైక్లిన్ అనేది గుర్తు రావాలి. బ్లైట్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గిస్తుంది. ఇన్సెక్టిసైడ్స్ ఓకే, లైక్ మలాథియన్, ఇమిడాక్లోపిడ్ అని చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు ఇన్సెక్టిసైడ్స్లో. వెక్టార్స్ లైక్ గ్రాస్ హాపర్స్, లీఫ్ హాపర్స్ అన్నింటిని చంపుతుంది అనమాట. సో ఫంగిసైడ్స్ కానీ, బ్యాక్టీరియా సైడ్స్ కానీ, ఇన్సెక్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా పెస్టిసైడ్స్ అనమాట. ఒక పెస్ట్ని కిల్ చేయడమే పెస్టిసైడ్స్. ఓకే, మనకి 2 టైప్స్ ఉంటాయి, కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ అని. కాంటాక్ట్ అంటే ఏంటంటే నువ్వు ఫ్లోరల్ మీద అంటే లైక్ ఫ్లోరల్ పార్ట్స్ మీద వేస్తే ఓన్లీ అక్కడే, లైక్ ఓన్లీ ఆకుల మీద వేస్తే ఆకుల దగ్గరే అవి చంపుతుంది, లేకపోతే రూట్స్ దగ్గర వేస్తే రూట్స్ దగ్గరే చంపుతుంది. ప్లాంట్ లోపలికి వెళ్ళి చంపదు అనమాట. వాటిని కాంటాక్ట్ అని అంటాం. ఎక్కడ కాంటాక్ట్ అయితే అక్కడే చంపితే ఆ కెమికల్ని దాన్ని కాంటాక్ట్ అని అంటాం. అదే సిస్టమిక్ అనుకోండి, నువ్వు రూట్స్ దగ్గర వేసినా కూడా అది మొత్తం లోపలికి వెళ్ళి, ప్లాంట్స్ లోపలికి వెళ్ళి పాస్ అయ్యి మొత్తం అన్ని పార్ట్స్కి కూడా అది స్ప్రెడ్ అవుతుంది ఆ కెమికల్. అండ్ ఎక్కడ ఉన్నా కూడా ఆ యొక్క డిసీజ్ అనేది చచ్చిపోతుంది. ఓకే, ఆ ప్యాథోజన్ అనేది చచ్చిపోతుంది. సో వాటిని సిస్టమిక్ అంటాం. సో సిస్టమిక్ ఎగ్జాంపుల్ బ్యావిస్టిన్, కాంటాక్ట్కి అయితే క్యాప్టెన్. ఓకే, నెక్స్ట్ వీడియోలో నేను బయాలజికల్ అండ్ జెనెటిక్ మెథడ్స్ అనేవి నేను డిస్కస్ చేస్తాను.